Welcome to 24 Technologies. Our today's topic is దీంట్లో కొంతమంది రిక్వెస్ట్ చేశారు. ఓకే. ఐఏఎస్, పిఏఎస్ అండ్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్‌లో మనము క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా యూజ్ చేస్తాము అని చెప్పేసి ఎగ్జాక్ట్‌గా చెప్పమని యూజ్ చేశారు. అంటే ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్‌లో ఏవేవి ఇన్వాల్వ్ అయితాయి అని చెప్పేసి వాటి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే రెంట్ ఎ కార్. రెంట్ ఎ కార్. అండ్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌లో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రెంటే. బట్ డ్రైవర్ అండ్ ఫ్యూయల్ మాత్రము ఎవరు క్లౌడ్ ప్రొవైడర్స్ యూజ్ చేస్తారు. అండ్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్‌లో ఇదొక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లాగా. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లాగా. అండ్ ఎగ్జాక్ట్‌గా ఇవి మనము క్లౌడ్‌లో ఏ రకంగా యూజ్ చేస్తాము అనే వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. ఎగ్జాక్ట్‌గా క్లౌడ్‌లో ఏ రకంగా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. రైట్. అండ్ ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో ఇక్కడ ఏవేవి ఉంటాయంటే డేటాబేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో ఏవేవి ఉంటాయంటే డేటాబేస్. డేటాబేస్ అంటే ఎస్‌క్యూఎల్ కావచ్చు, ఈ రకంగా ఏవైనా కావచ్చు. అండ్ వెబ్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్ అండ్ మెసేజింగ్, మెసేజింగ్ సర్వీసెస్ లైక్ కాఫ్కా. మెసేజింగ్ సర్వీసెస్ అంటే కాఫ్కా. లింక్డ్ఇన్ యూజ్ చేసేది ఏది యూజ్ చేస్తదంటే మెసేజింగ్ సర్వీస్ కాఫ్కా యూజ్ చేస్తది. ఈ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ స్టోరేజ్ కూడా. స్టోరేజ్. ఈ స్టోరేజ్ కూడా స్టోరేజ్ సర్వర్స్. దిస్ టైప్ ఆఫ్ సర్వీసెస్. ఇవి ఏవైతే ఉన్నాయో వీటినన్నింటిని మనము ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో మనము కస్టమర్స్ పే చేస్తే ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు లైక్ ఇప్పుడు నేనొక కస్టమర్‌ని. క్లౌడ్‌లో నేను ఇది తీసుకున్నా. వీటినన్నింటిని నేనే మేనేజ్ చేసుకుంటా. వీటినన్నింటిని నేనే ఓన్‌గా క్రియేట్ చేసుకుంటా. ప్యాచెస్ గాని, లేకపోతే సెక్యూరిటీవి గాని అవన్నీ నేనే తీసుకుంటా. ఈ డేటాబేస్ సీక్వెల్ నేనే యూజ్ చేసుకుంటా. అండ్ వెబ్ సర్వర్స్ నేనే లాంచ్ చేసుకుంటా. యాప్ సర్వర్స్ నేనే లాంచ్ చేసుకుంటా. అండ్ మెసెంజర్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాఫ్కా గాని, లేకపోతే ఎస్ఎన్ఎస్, ఎస్‌క్యూఎస్, సింపుల్ క్యూ సర్వీసెస్, ఎస్‌క్యూఎస్‌క్యూ అండ్ సింపుల్ నోటిఫికేషన్ సర్వీసెస్ ఇవి నేనే యూజ్ చేసుకుంటా. అండ్ స్టోరేజ్ ఎస్3 బకెట్ కావచ్చు. ఎస్3 బకెట్ కాదు. స్టోరేజ్ క్లాసెస్. ఓకే. స్టోరేజ్ క్లాసెస్ అంటే జీపీ3, జీపీ2 అండ్ ఐఓ1, ఐఓ2 ఈ రకంగా ఉంటాయి. ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ 1, ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ 3 అండ్ జనరల్ స్టోరేజ్ పర్పస్ జీపీ3, జీపీ2 అని చెప్పేసి స్టోరేజ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ నేనే ఓన్‌గా క్రియేట్ చేసుకుంటాను. ఓన్‌గా నేను బిల్డ్ చేసుకుంటాను. నాకు దీనికి కావాల్సింది ఏది? జస్ట్ నాకు ఒక ఇంటర్నెట్ కావాలి. జస్ట్ ఇంటర్నెట్ కావాలి. దీంతో పాటు ఇంకా ఏం కావాల్సి ఉంటుంది? నాకు లాగిన్ కావడానికి ఒక డివైస్ అండ్ ఐ నీడ్ టు క్రియేట్ వన్ అకౌంట్. లైక్ అది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావచ్చు, అజూర్ అకౌంట్ కావచ్చు. ఏదైనా నేను ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఇది ఎస్పెషల్లీ దేనికి సంబంధించింది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అండ్ మనం సెకండ్ ఏది? సెకండ్ వన్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌లో నాకు ఏవేవి ఇన్వాల్వ్ అయితాయంటే ఇక్కడ ఇదేది లైక్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అంటే మొత్తము సర్వీసింగ్ కానీ వెహికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నామంటే డ్రైవర్ కూడా నాకు అవసరం లేదు. నేను జస్ట్ ఏం చేస్తాను? జస్ట్ ఒక క్యాబ్‌ని బుక్ చేసుకుంటున్నా. క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత నాకు సోర్స్ అండ్ డెస్టినేషన్. సోర్స్ అండ్ డెస్టినేషన్ నాకు మాత్రమే కావాలి. మిగిలినటివన్నీ నువ్వే మేనేజ్ చేసుకో అని చెప్తాను. ఇక్కడ ఏది మెయిన్‌గా మనము క్లౌడ్‌లో టెస్టింగ్ అండ్ డెలివరింగ్. కోడ్ నేను టెస్ట్ చేసుకుంటాను, డెలివర్ చేసుకుంటాను. నాకు రెడీ టు యూజ్ లాగా ఉండాలి. ఆ రకంగా మనకి ఇక్కడ ఏవేవి సపోర్ట్ చేస్తాయంటే ఎలాస్టిక్ బీన్ స్టాక్. ఎలాస్టిక్
బీన్ స్టాక్ అని చెప్పేసి నాకు AWSలో వీడు ప్రొవైడ్ చేస్తాడు. అండ్ గూగుల్లో కూడా వీడేది force.com అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ వాడు force.com అని చెప్పేసి ఇక్కడ ఏది జస్ట్ ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్లో ఓకే ఈ వెహికల్ నేను ఏం చేస్తున్నా జస్ట్ ఇక్కడ ఆల్రెడీ డ్రైవర్ ఉన్నాడు బట్ నేనేం చేయాలి బ్యాక్ సీట్ లో నేను ఒక బుక్ చేసుకుంటాను క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత నేను ఎక్కుతా ఇది నా సోర్స్ నేను డెస్టినేషన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనుకున్నాను వీడేం చేస్తాడు నన్ను తీసుకొని ఇక్కడ డ్రాప్ చేస్తాడు ఇన్ ద సేమ్ వే ఇక్కడ నాకు ఏదంటే ఒక అప్లికేషన్ ఉంది ఆ అప్లికేషన్ నేను టెస్ట్ చేసుకోవాలి ఆ టెస్ట్ చేసుకోవాలంటే నాకు ఆ సర్వర్స్ క్రియేట్ చేయడం కానీ అవన్నీ మేనేజ్ చేయడం నాకు తెలియదు ఆ టైంలో నేను గూగుల్లో యాప్ ఇంజన్ కానీ లేకపోతే ఇక్కడ ఏది యాప్ ఇంజన్ ఓకే ఇక్కడ నేను ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ చేసుకోవచ్చు AWS ఆర్ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ వీటిలో నేను యూజ్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక అప్లికేషన్ ఉంది నేను దాన్ని టెస్ట్ చేసుకోవాలి దాన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే వీటిని యూజ్ చేసుకొని జస్ట్ నాకు వాటిని ఏ రకంగా యూజ్ చేయడం అనేది కూడా తెలియదు బట్ టెస్ట్ చేయడానికి కానీ లేకపోతే యూజ్ చేసుకోవడానికి వీళ్ళే ఈ సర్వీస్ ప్రొవైడర్స్ మనకు క్రియేట్ చేస్తారు జస్ట్ యూజ్ చేసుకున్న తర్వాత దాన్ని డిలీట్ చేసేస్తావు నువ్వు ఎంత యూజ్ చేసినావో పే యాజ్ యూ గో ఎంత యూజ్ చేసినావో అంత నీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అమౌంట్ నువ్వు ఎంత పే చేసినావో వాళ్ళు లైక్ ప్రీవియస్గా మనం తీసుకున్నామంటే లైక్ ఇంటర్నెట్ సెంటర్స్ అని చెప్పేసి ఉండేవి అనుకున్నాం ఇంటర్నెట్ సెంటర్స్ ఉండేవి 1 అవర్ యూజ్ చేసినారంటే ఆ 1 అవర్ కోసము మనము ఆ ఇంటర్నెట్ ఆ డివైస్ని కానీ లేకపోతే ఆ ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ వాటిని యూజ్ చేసుకున్నందుకు వెబ్ క్యామ్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకున్న ప్రతి ఒక్కదానికి లైక్ పర్ అవర్ 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ ఈ రకంగా కూడా ఉండేవి కూడా ఉన్నాయి అక్కడక్కడ బట్ ఇప్పుడు అన్ని చోట్ల వైఫై ఉన్నాయి మొబైల్లో నెట్వర్క్ ఉంది వన్స్ అపాన్ అ టైం నాకు అవన్నీ లేవు కాబట్టి ఈ రకంగా అంటే పే యాజ్ యూ నువ్వు ఎంత పే చేస్తున్నావు ఎంత యూజ్ చేసుకుంటున్నావో అంత నువ్వు పే చేస్తావు ఇది దేనికి సంబంధించింది పాస్కి సంబంధించింది అండ్ నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ ఏంది మనకు సాస్ అంటే ఏంటి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో ఏవి నేను ఇక్కడ యూజ్ చేసేది ఏమేమి యూజ్ చేస్తున్నాయంటే ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ విల్ మేనేజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఇక్కడ కూడా నువ్వు చేసేది ఏముండదు మొత్తము వాడే అప్డేట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెయింటైన్ చేయడం కానీ లేదు అంటే నీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ను మేనేజ్ చేయడం కానీ లేకపోతే ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి దానికి సంబంధించిన ప్యాచెస్ ఇక్కడ ప్యాచెస్ అనే వర్డ్ వాడినాం కదా ప్యాచెస్ అంటే ఏంటి ఇప్పుడు ఎప్పుడైనా మనకు ఇప్పుడు కరెంట్లో iOS వర్షన్ ఏం నడుస్తుంది 26 ఈ 26 ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి వర్షన్ ఈ తర్వాత .01 డాట్ లేకపోతే 2.5 ఇవన్నీ ఏమంటే 26.0.1 26.2.5 2.6 ఇవన్నీ ఏంటంటే ప్యాచెస్ వీటిని ప్యాచెస్ అని ఎందుకు కాల్ చేస్తామంటే సింపుల్గా మీ దగ్గర ఒక వెహికల్ ఉంది అది పంచర్ అయింది అనుకుందాం మీ దగ్గర ఒక వెహికల్ ఉంది ఆ టైర్కి ఆ ట్యూబ్కి ఏమైంది పంచర్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు దాన్ని ప్యాచ్ వేస్తారు ఓకే లైట్ ఒక చిన్న దగ్గర ఒక హోల్ పడింది అంటే దానికి ప్యాచ్ వేస్తారు బట్ మీకు సమ్ టైమ్స్ ఎక్కువ హోల్స్ పడినాయి అని చెప్పేసి అనుకుందాం మీ టైర్కి వాడు ఏం చేస్తాడు ఆ మెకానిక్ సార్ ఇది వర్క్ కాదు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ టోటల్ ట్యూబ్ను చేంజ్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనం దీనికి కంపేర్ చేసుకుంటే ఇక్కడ 26 అనేది వర్షన్ ఏదైతే ఉందో దాంట్లో చిన్న ప్యాచెస్ ఏమన్నా ఉన్నప్పుడు యు గో విత్ దిస్ ఈ రకంగా మనం వెళ్తాం మేజర్గా ఏమన్నా ఉన్నాయంటే ఇంకా ఈ వర్షన్ పని చేయదు అనుకున్నప్పుడు ఐ గో విత్ నెక్స్ట్ వర్షన్ అంటే హ్యూజ్ అప్డేట్స్ ఉన్నప్పుడు 26.0 ఈ రకంగా మనము వెళ్తాం ఇది ఏది ప్యాచెస్ అనేది వచ్చింది కాబట్టి ఈ ప్యాచెస్ అనేది వచ్చింది కాబట్టి ప్యాచెస్ అనే దానికి ఎప్పుడైనా మీకు వర్షన్ అనేది డాట్కు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్యాచెస్ అనేవి రైట్ సైడ్ పడతాయి ఓకే ప్యాచెస్ రైట్ సైడ్ పడతాయి దాని గురించి ఇంకా వీటికి మనకేది ఇక్కడ ఎగ్జాంపుల్ జీమెయిల్ అండ్ ఆఫీస్ 365
ఇంకా ఇలాంటివి ఏవైనా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తోటి మనం దీన్ని కంపేర్ చేసాం గదా! ఈ జీమెయిల్ అనేది నీ ఒక్కడి కోసమే కాదు. ఈ ఆఫీస్ 365 ఓకే. అవుట్‌లుక్ కానీ ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినామంటే ఎస్3 బకెట్ ఇవన్నీ దేనికోసము? మొత్తం అందరి కోసము. అందరి కోసము. బట్ నువ్వు దాన్ని ఎంత కావాలనో అంత యూజ్ చేసుకొని దానికి పే చేసుకుంటావు. ఇదేది దేని కిందకొస్తదంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ కిందకొస్తది. ఎక్కడైనా మీకు కనెక్ట్ కావడానికి అట్‌లీస్ట్ ఒక పీసీ అండ్ ఇంటర్నెట్. ఈ 2 మాత్రం మ్యాండేటరీ. ఇవి ఉన్నాయి అంటే మనకు డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేసుకోవడానికి. అది మీకోసం డెడికేటెడ్‌గా క్రియేట్ చేసిన సర్వీస్ కాదు. డెడికేటెడ్‌గా మీ ఒకరి కోసం క్రియేట్ చేసిన సర్వీస్ కాదు. అందరి కోసం ఆ సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్‌ను మీరు వన్ ఆఫ్ ది పర్సన్స్. ఓకే. మీరు ఒకరు యూజ్ చేసుకునేవాళ్ళ. ఇది మనకు ఐఏఎస్ అండ్ పాస్ అండ్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్‌కి ఇన్ డీప్‌గా ఎక్స్‌ప్లనేషన్. ఓకే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ పోస్ట్ చేయండి. ఓకే. రైట్. థాంక్ యూ.